ఈరోజు చెక్కపల్లి వాస్తవ్యమైన విశేషులు శ్రీ వంగ రామయ్య మల్లవ దంపతుల సంతానానికి సంబంధించినటువంటి వారసులు ఈరోజు కుటుంబ సభ్యులందరూ కూడా శ్రీ గోవిందరాజుల స్వామి వారి దేవాలయ సన్నిధిలో ఈరోజు అందరం కూడా కుటుంబ సభ్యులందరము దాదాపు ఒక 60 మందికి పైగా అందరము కలవడం జరిగింది. కొందరు విదేశాల్లో ఉండడం వల్ల మరికొందరు వీలుగా రాలేకపోయారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఈ కలయికకు ఈ గెట్ టుగెదర్కి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనందరము ఒకరికొకరు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన సందర్భము. మరి ఈ సందర్భంలో కుటుంబ సంబంధాలు దెబ్బతిన్నటువంటి సందర్భంలో ఇంతమంది ఒక్క మాటపై అందరం కలుద్దామనే ఒక ఆలోచన కలిగి మరి ఒక ఇన్స్పిరేషన్గా బల్గమౌడిని తీసుకొని మరి ఈరోజు టీచర్స్ అయినటువంటి వంగం రామయ్య మల్లవ గారి సంతానానికి సంబంధించిన బల్గమందరం కూడా కలవడం జరిగింది. మరి ఈరోజు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆటలు పాటలతోటి అభిప్రాయాలతో ఎలాంటి అరిమరికలు లేకుండా ఎలాంటి గొడవలకు తావు లేకుండా ఇంతకుముందు మనస్పర్ధలన్నీ కూడా క్లియర్ చేసుకొని అందరూ కూడా కలుసుకోవడానికి చాలా సంతోషకరమైనటువంటి విషయము. మరి ఈ సందర్భంలో మన కుటుంబం నుంచి మనకు దూరమైనటువంటి వారిని కలుసుకుంటూ వారు ఎక్కడున్నా మనందరిపైన వారి ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ అందరం కూడా రాబోయేటువంటి సంవత్సర కాలంలో అందరం ఆయురారోగ్యాలతో ఉండాలని అందరం మరి అదే కదా ప్రతి సంవత్సరము ఒక సందర్భంలో అది ఎండాకాలం కావచ్చు సెలవులో కావచ్చు అందరం కలిసే విధంగా ఆలోచన చేసి ప్లాన్ చేసుకొని కలుసుకుందామనేటువంటి ఆలోచన ఉన్నది. మరి కలయికకు ఈ కుటుంబ సభ్యులందరి కలయికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాట్లాడి కూడా 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడచ్చు. నేను చెక్కపల్లికి వెళ్ళి ఒకసారి మాట్లాడగానే మా యారల్లో మా అత్తమ్మ